అందరికీ నమస్తే. శ్రీ అచంట శారదాదేవి గారు రచించిన 'చెదిరిన గాలి' కథానిక. ఈ కథానిక 1965వ సంవత్సరంలో ప్రచురింపబడిన 'ఒకనాటి అతిథి' అనే కథానికల సంపుటిలో నుంచి గ్రహించబడినది. ఇక కథలోనికి వెళితే, కొండ మీద గుంపులుగా ఉన్న చెట్ల క్రింద నల్లరాతి మీద ఒదిగి కూర్చుంది సుమన. కొంచెం దూరంగా మేకపిల్లలు మెడలు నిక్కబొడుచుకుని ముందుకు వంగి కొమ్మలలో ఆకులు నములుతున్నాయి. నిడుపైన కర్ర దగ్గరగా పెట్టుకుంది సుమన. అప్పుడప్పుడు ఆ కర్ర తీసుకుని నేల మీద తట్టి మేకల్ని అదిలిస్తోంది. ఏమీ తోచక నలుదిక్కులు చూచి ఆకాశంలో ముసురుకుంటున్న మబ్బులు చూసి విసుగ్గా ఆవలిస్తోంది. నల్లరాతి మీద వెల్లకిల్లా పడుకుని గడ్డి పరకలు కొరుకుతూ కలలు కంటోంది. కల చెదిరిపోగానే పక్కకు ఒత్తిగిల్లి చెక్కిళ్లలో చేతులు చేర్చుకుని ఊహల్లో మునిగిపోతోంది. క్రమంగా పొద్దు వాలింది. ఎండ కాంతి తగ్గింది. ఇంకా సేపటికి మేకపిల్లలను జతకూర్చుకుని మెల్లగా మెట్లు దిగిపోవాలి. ఇప్పుడే ప్రారంభిస్తే మెల్లమెల్లగా కొండ దిగిపోయేటప్పటికి మసక మసకగా చీకటి తెర జారుతూ ఉంటుంది. వీధి గుమ్మం దగ్గర అమ్మ బియ్యం చెరుక్కుంటూ ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది. నడవాలో మంచం మీద ఆవేదనతో పమిట కొంగుతో గాలి విసురుకుంటూ అమ్మమ్మ ఆదుర్దాగా ఎదురుచూస్తూ ఉంటుంది. అది తలుచుకుంటేనే సుమనకు నిస్పృహ కలుగుతోంది. తనకా వాతావరణమే నచ్చదు. స్వేచ్ఛగా గాలి పీల్చుకోవటానికి వీల్లేకుండా ఏదో బందికానాలో ఉన్నట్లు ఉంటుంది. అడుగడుగునా నిమిష నిమిషము అమ్మ కళ్ళు తన్ని కనిపెడుతూ కాపాడుతూనే ఉంటాయి. తనకు ఊపిరాడదు. శక్తిలేని రోదన ధ్వనితో విరామమెరుగని అమ్మమ్మ మూలుగు. గుండెల్లో ఏదో సూదిమన గుచ్చుకున్నట్లుంటుంది. ఆ బాధ భరించలేదు. దూరంగా పారిపోనూ లేదు. ఏదో అలసిపోయి దిక్కుతోచనట్లుంటుంది. ఈ మేకపిల్లలతో ఈ కొండ మీద ఉన్న కాసేపు హాయిగా ఉంటుంది. అన్నిటికీ దూరంగా ఇక్కడ తాను మేకపిల్లలతో పాటు చెంగు చెంగున ఎగిరి స్వేచ్ఛగా ఆడుకుంటుంది. అలసిపోయి నిద్రపోతుంది. కన్నులు తెరిస్తే మెరిసిపోయే రంగురంగుల పువ్వులు మురిపించి మురిపించి మైమరిపిస్తాయి. కనుచూపు మేరలో ఎటు చూసినా మనిషి అలికిడి ఉండదు. మనసుకు బాధ ఉండదు. ఎంతసేపైనా కదిలి కదిలి కుప్పలుగా రాలే పువ్వులు, ఎగిరి ఎగిరి దూరంగా సాగిపోయే ఆకులు, చెదిరి చెదిరి అంతటా నిండి చల్లగా కౌగిలించే గాలి, కదలిక లేకుండా మౌనంగా పలకరించే శిలలు. అంతే. పొద్దు వాలకుండా ఉంటే, కొండ దిగకుండానే ఉంటే ఎంత బావుండునో. ఈ కొండ మొదట్లో లోయలోనే తన ఊరు. ఊరన్న పేరే గాని 25 ఇళ్ళైనా లేవేమో. అవి కూడా దగ్గరగా లేవు. చెదిరి చెదిరి ఎగుడు దిగుడుగా దూర దూరంగా ఉన్నాయి. ఒక ఇల్లు ఒక అడుగు పైన, మరొక ఇల్లు మళ్ళా 2 అడుగుల దిగువన. దూరంగా పెద్ద తోట. ఆ తోట వాకిట్లోనే ఒక పక్క పెద్ద ఇల్లు, మరొక పక్క పెద్ద బావి. ఆ ఇల్లే తన ఇల్లు. ఆ బావే తన ఊరికంతా బావి. తెల్లవారుజామున చీకటితోనే 4 గంటల నుంచి పొద్దు కూకే వరకు ఎవరో ఒకరు ఆ బావి దగ్గర ఉండనే ఉంటారు. వరండాలో నిద్రపోయే తనకు ఆ బావి గిలక చప్పుడుతోనే ఉదయం మెలకువ వస్తుంది. ఆ సొద వింటూనే పడుకుంటుంది. ముందుగా కిర్రు కిర్రుమని గిలక చప్పుడు, కాసేపటికి గలగలమని మాటలు, ఇంకాసేపటికి అరుపులు, పోట్లాటలు, కేకలు. తక్కిన ప్రపంచమంతా తాత్కాలికంగా స్తంభించిపోతుంది. అప్పటికి బద్ధకంగా ఆవలిస్తూ తను లేస్తోంది. ఏదో ఇంకో లోకంలో జరుగుతున్న తమాషాలా ఆ హడావిడినంతా చూస్తూ వింటూ కూర్చుంటుంది. ఆ బావి చాలా పెద్దది. ఎన్ని నీళ్లు తోడినా వేసవిలో కూడా వట్టిపోదు. అయినా రోజూ నీళ్ల కోసం పోట్లాటలు తప్పవు. ఎవరికి కావలసిన నీళ్లు వాళ్లే ముందు తోడుకోవాలి. అక్కర లేకపోయినా తోడుకుని అందరికన్నా ముందుగానే దాచుకోవాలి.
ఒక్కొక్కరి దృష్టిలోనూ తక్కిన వాళ్ళందరూ స్వార్థపరులు, కలహప్రియులు. పోట్లాడనిదే మానవుడు ముందుకు సాగలేడు, బ్రతకనూ లేడు. తన ఇంట్లో తను, అమ్మ, అమ్మమ్మ తప్ప ఇంకెవ్వరూ లేరు. తనకి బుద్ధి తెలిసినప్పటి నుంచి అమ్మమ్మ మంచంలోనే ఉంటుంది. అసలు నిజానికి ఆవిడ అమ్మకి అమ్మమ్మ అవుతుంది. అలవాటు కొద్దీ తను అలానే పిలుస్తుంది. ఆవిడ అమ్మకి అత్తగారు కూడా అవుతుంది. నాన్న అమ్మకి మేనమామన్నమాట. అమ్మకి నోటు దురుసుతనం ఎక్కువ. ఏదైనా కఠినంగా గబగబా మాట్లాడుతుంది. ఈవిడికి అందరికి మళ్ళీ జాలి దయ ఉండవా అనిపిస్తుంది ఒక్కొక్కసారి తనకి. గాలికి కదిలి ఒక పువ్వు రాలిపోయినా తనకి ఏదో గుండెల్లో బరువుగా ఉంటుంది. మనసు కృంగిపోతుంది. మిన్ను విరిగి మీద పడినా అమ్మ మాత్రం తొణకకుండా నిర్లక్ష్యంగా ఉండిపోతుంది. ఆ, అంతకన్నా ఏమవుతుంది అంటుంది వెక్కిరింపుగా నవ్వుతూ. ప్రతిదానికి వణికిపోయే తనను చూస్తే అమ్మకి చిరాకు. ఇంత సున్నితంగా ఉంటే ఈ ప్రపంచంలో ఎలా బ్రతకగలవు తల్లి అంటుంది. మొరటుగా ఉంటేనే తప్ప జీవితం గడవదు కాబోలు. ఏమో, తనకు తెలియదు తానెలా బ్రతుకుతుందో. అమ్మలా మొరటు దేలే ముందు తన గుండె కూడా ముక్కలు ముక్కలవుతుంది. ఏమీ మిగలదు, అది మాత్రం నిజం. తను చిన్నప్పుడే నాన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. తనకు నాన్న మొహం కూడా తెలియదు. నాన్నది చాలా జాలిగుండెట. ఎవరు కష్టంలో ఉన్నా చూడలేడట. ఆకులో పెట్టిన అన్నం కూడా సమయానికి ఎవరైనా వస్తే పెట్టి పంపించేసేవారట. అందరి సంసారాలు, అందరి కష్టాలు తన నెత్తిన వేసుకుని ఆస్తి అంతా పోగొట్టుకున్నాడట. చివరకు ఈ కొండ దగ్గర తోట, ఇల్లు మాత్రమే మిగిలాయట. అవమానాలు భరించలేక దిక్కుతోచక ఎటో వెళ్ళిపోయాడట. మళ్ళీ రాలేదు. వెళ్ళే రోజు రాత్రి అమ్మ వెన్నెల్లో రేకు డబ్బాలో ఉన్న చిల్లర డబ్బులు లెక్క కుదరక మళ్ళీ మళ్ళీ లెక్క పెట్టుకుంటుందట. ఆరుబయట వెల్లకిల్లా కండువా మడిచి దిండులా పెట్టుకుని పడుకున్నాడట నాన్న. చాలాసేపటి వరకు నాన్న అక్కడ ఉన్న విషయం అమ్మ గమనించలేదు. ఎప్పటికో నాన్న అన్నాడట, ఈ వెన్నెల కరిగిన బంగారంలా పైనుంచి జారుతున్నట్లున్నది కదూ అని. అమ్మ తెల్లబోయింది. ఆవిడ నాన్నని, వెన్నెలని అంతవరకు చూడనేలేదు. మళ్ళా లెక్క చూసుకుంటూ అన్నదట అమ్మ, పొద్దున్న ఈ డబ్బాలో 3 రూపాయల ఒక్క అణా కదా పెట్టాం. అణా తక్కువ వస్తున్నదే, లెక్క కుదరటం లేదు నాకు అని. నాన్న మాట్లాడకుండా లేచి కూర్చుని నిట్టూరుస్తూ అన్నాడట, పర్వాలేదు, నాకు నమ్మకం ఉంది. నాకన్నా నువ్వే చక్కగా సంసారాన్ని దిద్దుకురాగలవు అని. ఆ మాటతో అలాగే కండువా దులిపి పైన వేసుకుని బయటకు వెళ్ళిపోయాడట. అమ్మ తెల్లబోయి చూస్తూ ఊరుకుంది. ఆ మాటలో ఆమెకు అర్థం కాలేదు. అంతే. ఆ వెళ్ళటం నాన్న మళ్ళీ తిరిగి రానేలేదు. ఆ మాటలు అమ్మకి ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. అయినా అమ్మ అధైర్యపడలేదు. ఈ మిగిలిన ఒక్క తోటలో కూరలు పళ్ళు పండించి సంసారం దాటేస్తూనే ఉన్నది. ఇప్పటికీ రాత్రుళ్ళు రేకు డబ్బా తెరిచి చిల్లర లెక్క పెడుతూనే ఉంది. మౌనంగా మొండిగా రోజులు గడుపుతూనే ఉంది. కళ్ళల్లో నిరాశ, మాటల్లో కరుకుదనం మాత్రం నింపుకున్నది. 15 ఏళ్ళయింది నాన్న తిరిగి వస్తాడని ఆ ఇంట్లో ఎవరూ అనుకోవటం లేదు, ఒక్క అమ్మమ్మ తప్ప. ఆవిడ మాత్రం ఎప్పుడో ఒకసారి తప్పక వస్తాడని, తన గుండెల్లో దీపం ఆరిపోయే లోపల ఎప్పుడో ఒకసారి తప్పక కనిపిస్తాడని ఆశపడుతూ ఉంటుంది. అలాగే ఎదురుచూస్తూ ఉంటుంది కూడా. ఎప్పుడో అమ్మమ్మకి అకస్మాత్తుగా నడుములు పట్టుకున్నాయట. అప్పటినుంచి కదలటం లేదు. భౌతికంగా జీవితంలో సుఖాలన్నీ దూరమైపోయాయి. మానసికంగా వ్యధ మాత్రం మిగిలిపోయి ఉన్నది. మంచంలో కూర్చుని గత జీవితపు దృశ్యాలను నెమరు వేసుకుంటూ ఉంటుంది ఆమె. ఎవరూ వినక్కర్లేదు. తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. కదలని దేహంలో కదిలిపోయే మనస్సుతో ఏవేవో ఎడతెగని కోరికలు కోరుకుంటూ ఉంటుంది. అమ్మ ఒక్కటి సాగనివ్వదు. ఆ, నీ కొడుకు ఆస్తి అంతా వృధా చేసిపోయాడుగా అంటుంది ఈసడింపుగా. తనకు ముల్లుగుచ్చుకుంటుంది. అమ్మకి ఎందుకంత కాఠిన్యం? ఆవిడ తల్లికి తల్లే కదా. అత్తాకోడళ్ళు అవ్వగానే ద్వేషాలు మొలకెత్తుతాయేమో
తన అమ్మమ్మ దగ్గర కూర్చుంటుంది. వడిలిపోయిన వేళ్లతో అమ్మమ్మ తన తల నిమురుతుంది. ఎండిపోయి శక్తిలేని చేతులతో కౌగిలించుకుంటుంది. అప్పుడామె ముఖంలోని తృప్తి, ఆనందమే తనకు ఆనందం. ఈ మొద్దు దుప్పటి ఒక్కటే బరువు. ఏదైనా మెత్తనిది తెప్పించుకుంటే బాగుండును. ఎక్కడో నేతిగారెల వాసన వేస్తోంది. మనింట్లోనేనా? నాకు 2 పెట్టకూడదూ? ఎన్నాళ్ళ నుంచో తినాలనిపిస్తుంది. ఈ నడవాలో గాలి లేదు. దోమలు కుడుతున్నాయి. నా మంచం ముందర గదిలో వేయించకూడదూ? ఇవి అమ్మమ్మ కోరే కోరికలలో కొన్ని. ఆ, పట్నం వెళ్ళి మెత్తని దుప్పట్లు కొని తెస్తాం. డబ్బు సంచులు మూలుగుతున్నాయి గదూ. ఇంట్లో నెయ్యి నిండుకున్నది. ఇక నేతిగారెలు కూడా ఎక్కడి నుంచి వస్తాయి? అది నీ మంచం కాస్త ముందర గదిలో వేసి కూర్చుంటే సరి. ఎవరైనా వస్తే వచ్చినదామనే పోతారు. ఇవి అమ్మ మొరటుగా చెప్పే సమాధానాలు. రోజంతా ప్రతిరోజు ఇలా సాగుతూనే ఉంటుంది. అడకత్తెరలో వక్కల నలిగిపోవటం తప్ప ఈ సంఘర్షణలో దైన్యముతో తాను ఏమీ చెయ్యలేదు. తనకు విసుగు, విరక్తి. ఎంత చెప్పినా అమ్మ తన మాట వినదు. భరించలేనప్పుడు తను అమ్మమ్మని కౌగిలించుకుని ఆమె మాటలు వింటూ నిద్రపోతుంది. అమ్మమ్మ తనను ఓదారుస్తూ తృప్తి పడుతూ ఉంటుంది. మాణిక్యం లాంటివాడు వెళ్ళాడు. మనకి కష్టాలు చుట్టుకున్నాయి. మళ్ళీ వస్తాళ్లే. నా మీద ప్రాణం వాడికి. చూడకుండా ఉండలేడులే. వస్తాళ్లే. ఎప్పుడో దేవుడి దయ రావాలంతే అంటుంది అమ్మమ్మ. ఎన్నాళ్ళైనా ఆమెకు ఈ ఆశ మాత్రం దూరం కావటం లేదు. ప్రతిరోజు ప్రతి నిమిషము ఒక అంతులేని నిరీక్షణలో బ్రతుకుతుంది. ఈ ఆశ, ఈ ఆవేదన తనకు తెలియదు. తనకు నాన్న ముఖం కూడా గుర్తులేదు. ఇంకా ఎవరి కోసం, దేనికోసం ఎదురు చూస్తుంది? అయినా ఏదో బాధ. పక్క ఇంటి రాగిణి తన తల్లి కోసం ఇంకా ఎదురుచూస్తుంది. ఆ వేళ తల్లితో చెరువుకు వెళ్ళింది. రాగిణిని చెరువు గట్టు మీద కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానని ఆవిడ బిందుతో చెరువులోనికి దిగింది. అంతే, మళ్ళీ రాలేదు. ఇప్పటికీ రాగిణి ఆ చెరువు గట్టు మీదే ఎదురుచూస్తూ ఉంటుంది. ఇన్నాళ్లకు ఆ చెరువు కూడా ఎండిపోయింది. ముళ్ళ డొంకలు మొలిచాయి. అయినా రాగిణి ఎదురు చూడటం మానలేదు. మా అమ్మ ఇప్పుడే వస్తానని చెప్పింది. తప్పకుండా వస్తుంది అంటుంది అమాయకంగా. రాగిణి తండ్రి గోపయ్య కూతుర్ని చూసి కుమిలిపోతాడు. అతని గుండెల్లో రగులుకున్న దావాగ్ని ఎవరికి తెలుసు? ఆ నిరాశలో ఏమూలో అతనికి రేఖమాత్రంగా ఆశ ఉంటుందేమో, తన భార్య తిరిగి వస్తుందని. ఈ జీవితం విచిత్రమైనది. విరిసిన పువ్వు కోసం ఆనందము, వాడిన తీగ కోసం పరితాపము. ఈ అనంత హృదయాలలో ఆవేదన, ఆనందము అంతా ఒక్కటే. ఒక్క హృదయంలోదే మరొక హృదయంలో ప్రతిధ్వనిస్తుంది. నిజానికి ఇది ఒక హృదయం కాదు, అనంత హృదయాలు. ఇవి అనంత హృదయాలు కావు, ఒకటే హృదయం. ఈ ఆలోచనలు ఎడతెగవు. ఏదో ఊహించుకుంటూ ఉంటే ఎంతసేపైనా అలాగే గడిచిపోతుంది. మసక చీకటి కమ్ముతోంది కదా, ఇక వెళ్ళిపోవాలి అనుకుంది సుమన. మేకల్ని అదిలించి దగ్గరికి చేర్చుకునేటప్పటికీ ప్రళయం ముంచుకు వచ్చినట్లుగా గాలి, వాన, తుఫాను ముంచుకు వచ్చాయి. ఉరుములు, మెరుపులు భయంకరంగా ఉన్నాయి. ఈదురుగాలి కోటి స్వరాలు ఒక్కసారిగా మృత్యువులా బుసలు కొట్టినట్లున్నది. అంతవరకు ఈ పెనుదుమారం ఎక్కడ దాగి ఉన్నదో దాని సూచన కూడా సుమనకు పొడగట్టలేదు. గబగబా మేకపిల్లల్ని రెండింటినీ దగ్గరికి చేర్చుకుని కాసేపు ఎక్కడ తలదాచుకోవాలా అని ఆలోచించింది. కొండ కొంచెం పైకి ఎక్కితే అక్కడొక బంగళా ఉన్నది. అందులో ఒక కాపలావాడు ఉన్నాడు. కులాసాగా ఈ కొండ చూసుకోవటానికి వచ్చిన వాళ్ళు సరదాగా 4 రోజులు అక్కడ ఉండి వెళ్ళిపోతారు. మళ్ళా ఎవరైనా వచ్చేంతవరకు ఖాళీగా ఉంటుందది. ఒకసారి తను వెళ్ళి చూసింది. అక్కడ ఏముందో, ఎవరున్నారోనని. ఆ కాపలావాడు తెలిసినవాడే. వాడితో మాట్లాడుతూ అన్నీ చూస్తూ చాలాసేపు అక్కడే ఉండిపోయింది. అప్పుడు బంగళా నిండా ఎవరో ఆడవాళ్ళు, మగవాళ్ళు అంతా ఉన్నారు. వాళ్ళంతా ఎంతో ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అందరూ ఆడుతూ పాడుతూ
ఎడతెగకుండా ఏదో తాగుతూ తింటూ వికారంగా నవ్వుతూ ఏదో గొప్ప ఆనందంలో మునిగి తేలుతున్నట్లున్నారు. బయటి కిటికీలోంచి తను చాలాసేపు చూస్తూ ఉండిపోయింది వాళ్ళని. చూడగా చూడగా ఆ వెర్రిగోల తనకు వికారంగా, అసహ్యంగా అనిపించింది. వీళ్ళు నిజంగా ఆనందంగా ఉన్నారా? లేక ఏదైనా భయంకరమైన విషాదాన్ని మరిచిపోవటానికి వికట ప్రయత్నం చేస్తున్నారా అనిపించింది. వెగటుగా ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన ప్రకృతే అలా అన్నిటికీ దూరంగా, విరుద్ధంగా ఉంటుంది. అమ్మ అంటుంది, ఏమి విచిత్రమో 16 ఏళ్లకే ఎందుకంత దిగులుగా, విరక్తిగా, ముసలి నాపసానిలా ఉంటావు అని. తనకు తెలియదు. తనకు 16 ఏళ్ళా? 2000 ఏళ్ళా? తనకి ఎన్నో జన్మలుగా, ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ కొండ శిఖరం మీద నుంచి ఈ ప్రపంచాన్ని చూస్తున్నట్లు అనిపిస్తుంది. అవే దృశ్యాలు, అవే భావాలు, మళ్ళీ మళ్ళీ. తను అనంతంగా సాగిపోతున్న ఒక జీవకణం. తుఫాను ఎక్కువైంది. బంగళా ఇంకా దూరంగానే ఉన్నది. అంచేత అక్కడే ఒక గుహలోకి దూరింది. ఆ గుహ ద్వారం దగ్గర అన్నీ పెద్ద పెద్ద రాళ్ళు అడ్డంగా ఉన్నాయి. వాటిని ఎక్కితేనే తప్ప లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. అసలు ఆ రాళ్ల మూలాన అక్కడ గుహ ఉన్నదని కూడా బయటకు తెలియదు. ఆ రాళ్ళు గుహని బయటపెట్టని ద్వారంలా ఉన్నాయి. గాలి కానీ, వర్షపు నీరు కానీ ఏమాత్రం లోపలికి రాదు. మేకపిల్లలతో సహా అక్కడ హాయిగా స్థిమితపడింది సుమన. ఏదో అలసిపోయినట్లు నిద్రపోయింది. మేకపిల్లలు నిద్రపోయాయి. మళ్ళా ఎంతసేపటికో ఎప్పుడో మెలకువ వచ్చింది. రాళ్ల మీద నుంచి ముందుకు వంగి చూసింది. ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఎంతసేపయిందో. కొద్దిగా కనిపించే వెలుగు తెల్లవారిందని సూచిస్తోంది. ఎట్లాగా బయటపడడము? ఇంటికి వెళ్ళటం ఎలాగా అనుకున్నది సుమన. ఉన్నట్టుండి పిలుపు వినిపించింది. సుమనా, సుమనా అంటున్నారు ఎవరో. కాసేపటికి తెలిసింది అది మధు గొంతు. సంతోషంతో బయటకు వచ్చింది. అతను తెచ్చిన పెద్ద కంబళి ఇద్దరూ కప్పుకున్నారు. మేకపిల్లల్ని ఇద్దరూ చెరొక్కదాన్ని ఎత్తుకున్నారు. నెమ్మదిగా కొండ దిగి క్రిందికి వెళ్లారు. అప్పటికి గాలి తగ్గింది. సన్నగా చినుకు మాత్రం పడుతూనే ఉంది. తోవలో అతను చెప్పాడు, రాత్రంతా ఎంత గాలి దుమారం. మన లోయలో ఒక్క ఇల్లైనా మిగల్లేదు. అన్నీ సగం సగం కూలిపోయినవే. చాలామందికి గాయాలు తగిలాయి. మనింట్లో కూడా నడవాలో దూలం కూలిపోయింది. రాత్రంతా మీ అమ్మ కంగారు పడుతూనే ఉంది, నువ్వు ఏమైపోయావోనని. అయినా చేసేదేం లేక ఊరుకున్నాం. బయట ముఖం చూపించటానికి కూడా వీల్లేదు. ఇప్పుడే కాస్త తగ్గింది అంటూ ఇంకా ఏవేవో చెబుతున్నాడు. తనకి తల దిమ్మెక్కింది. ఏం చెబుతున్నాడో సరిగ్గా తెలియటం లేదు. తన నరాలన్నీ కరుడుగట్టి కొయ్యబారినట్లున్నాయి. ఏదో యాంత్రికంగా అతనితో సమంగా అడుగులు ముందుకు వేయసాగింది సుమన. అతను తనకు దూరపు చుట్టం. ఎప్పుడూ వస్తాడు తన కోసం. కొండమీద ఒంటరిగా ఉంటే అప్పుడప్పుడు వచ్చి పలకరించేది అతనే. ఎప్పుడూ ఏవో కబుర్లు చెబుతూనే ఉంటాడు. ఎప్పుడూ అవి సగం సగం మాత్రమే తనకు అర్థమవుతూ ఉంటాయి. ఓ రోజు కబుర్లు చెబుతూ చెబుతూ తనని గట్టిగా కౌగిలించుకున్నాడు. తనకేమీ కొత్తగా తోచలేదు. కోపం కూడా రాలేదు. సహజంగానే కనిపించింది. అంచేత మాట్లాడకుండా ఊరుకున్నది. దూరాన్నించి చూసిన అమ్మ మాత్రం కోప్పడ్డది. ఎదిగిన ఆడపిల్లలు అలా మగపిల్లలకి దగ్గరగా వెళ్ళకూడదు అంటూ. తనకేమీ అర్థం కాలేదు. అమ్మకేదో ఎప్పుడూ ఇలాంటి గొడవే. ఎదిగిన పిల్లలు వల్లెలు వేసుకోవాలి, ఒంటరిగా కొండల మీదకి షికార్లకు తిరగకూడదు, మగపిల్లలకు దూరంగా ఉండాలి. ఇలాంటివి ఎన్నో అమ్మకు తెలుసు. తను ఇవేమీ లక్ష్య పెట్టదు. తను కాలక్షేపానికి మేకపిల్లల్ని పెంచుకుంటుంది. తెల్లగా ముద్దుగా ఉంటాయి. వాటికి ఇంకెక్కడైనా మేత దొరకదని కాదు, ఒంటరిగా వాటితో హాయిగా ఆడుకుంటూ ఉండటం తనకి సరదా. అంచేత అమ్మ ఎన్నిసార్లు వద్దన్నా వినిపించుకోకుండా ఒక్కతే వాటిని తీసుకుని కొండ మీదకి వెళ్ళిపోతుంది. ఇల్లు చేరబోతుంటే మధు అన్నాడు మెల్లగా, రాత్రి దూలం విరిగి పడిపోయింది కదూ, పాపం మీ అమ్మమ్మ. తనకు స్పృహ తప్పినట్లయింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. గుమ్మంలో అమ్మ తనని గట్టిగా పట్టుకుంది, తూలి పడిపోకుండా.
అమ్మమ్మ మంచం మీద తెల్లని కొత్త దుప్పటి కప్పి ఉంది. బ్రతికినన్నాళ్ళు దానికోసమే కలవరించింది. తనకి నరనరాల్లో, అణువులో ఏదో బాధ. పాపం ఆ కొడుకు తిరిగి రానేలేదు అనుకుంది తన అంతరంగం. ఎక్కడో లోలోపల. అమ్మ మళ్ళా మామూలు ధోరణి అందుకుంది. మధు, ఆ 2 మేకపిల్లల్ని నీవు పట్టుకెళ్ళిపోయి ఎక్కడైనా వదిలేయి. వాటిని వెనక వేసుకుని ఈ పిల్ల ఇంటి పట్టున ఉండకుండా ప్రాణం విసిగించేస్తుంది. ఎంత చెప్పినా వినిపించుకోదు. ఎప్పుడూ ఏదో ఒకటి నెత్తిమీదకు తెస్తుంది. దిక్కుమాలిన మేకపిల్లల వల్లే అంటూ తరిమేసింది. తన హృదయం ముకుళించుకుపోయింది. కొందరు సునాయాసంగా కత్తులతో పొడవగలరు, రక్తపు బిందువు చిందకుండా. తను అమ్మ చేతిలో గాలికి కదిలిపోయే పువ్వు. ఎప్పుడో అమ్మ ఆ పువ్వును మధు చేతుల్లోనికి విసిరివేస్తుంది. తన బాధ్యత తీర్చుకుంటుంది. ఇప్పుడు ఎంత అదుపులో ఉంచినా ఆఖరుకు అమ్మ ఉద్దేశం అదే. ఈ చెర్లాటంతో తనకు సంబంధం లేదు. ప్రస్తుతం తనకి విపరీతమైన అలసట, ఏదో నిస్పృహ తప్ప ఏమీ తెలియటం లేదు. నిద్ర కమ్ముకు వస్తుంది. మెలకువ అనేదే లేకుండా అనంతంగా నిద్రపోగలిగితే. కథ సమాప్తం. కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.